కట్ల ఉమాశంకర్ గణేష్ గారు, దళితుల కోసం మాట్లాడే అర్హత మీకు లేదు గణేష్ గారు. ఎందుకంటే ఆనాడు దళిత డాక్టర్ సుధాకర్ గారు సావుకి ప్రత్యక్ష కారకులు మీరే. కావేరీబాయి గారు చెప్పారు, స్లో పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి చంపించేయారు గణేష్ అలాగని. కానీ మరి ఆ విషయానికి మీరు క్షమాపణ చెప్పలేదు, తప్పు అయిపోయిందని. మీరు ఎందుకు దాని మీద ఖండన ఎందుకు ఇవ్వలేదు? మరి ఈనాడు దళిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పీకర్ గారి సారథ్యంలో, స్పీకర్ గారి కృషితో డాక్టర్ సుధాకర్ గారి కుటుంబానికి ₹1 ఇవ్వడం జరిగింది. అదే కుటుంబంలో మళ్ళీ ఒక ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఇది అయ్యన్న పాత్రి గారి కృషి. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి నేనే, ఆ ఫైల్ అంతా కదిపింది కూడా నేనే కదిపించాను. అందువల్ల నేను ఈ రోజు మీడియా ముందుకు రావడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో అయితే మరి వైసీపీ గవర్నమెంట్ దళితుల భూమిని లాక్కొని జగనన్న కాలనీకి పెట్టారు. మరి అదే భూమిని దళితులకు ఇవ్వాలని చెప్పేసి అయ్యన్న పాత్రి గారు స్పాట్ లో ఆ ప్లేస్ కు వచ్చి పోరాటం చేయడం జరిగింది. మరి ఆనాడు దళితుల మీద మీకు ఎక్కడ ఎందుకు ప్రేమ లేదు? ఈనాడు రోడ్డు ఎక్కుతున్నట్టు నా సోదరులు వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది ఉన్నారు. సోదరులారా, మరి ఆ రోజు మీరు డాక్టర్ సుధాకర్ ని చంపినప్పుడు ఎందుకు ముందుకు రాలేకపోయారు? మీరు ఈ రోజు ఏదో జరిగింది అని చెప్పేసి వాట్సాప్ లో వైరల్ అయిన దానికి మీరు అంత హంగామా చేస్తున్నారు కదా. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి న్యాయం చేయమని ఎందుకు మీరు పోరాటం చేయలేదు? దానికి ముందుకు రాలేదు. అలాగనే గణేష్ గారికి నేను ఒకటే చెప్తున్నాను, దళితులతో మీరు రాజకీయం చేయొద్దు, దళితులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయొద్దు. మీకు ఏమైనా చేతనైతే మీ రాజకీయాలు మీరు చేసుకోండి. దళితులకు మేము ఇది చేసామని చెప్పి గంటాపదంగా మాట్లాడేప్పుడు మీరు రాజకీయాలు చేయడానికి దళితులు వాడుకోండి. అంతే తప్ప గానీ మీరు దళితుల మీద లేనిపోని అన్ని పెట్టి మా పరువులు తీయొద్దు. ఆ దెబ్బతిన్నాడని చెప్పి విధంగా ఆ మనిషి కూడా మా దళిత కుటుంబానికి సంబంధించినోడే, అతను పరువు తీస్తున్నారు మీరు అందరూ కలిపి. ఈనాడు దళిత సోదరులందరూ ఎక్కడెక్కడో స్టేట్మెంట్లు ఇస్తున్నారు, దళితులకు అన్యాయం చేస్తారు స్పీకర్ గారు. అలాగని ఏ దళితుడన్నా మీ దగ్గరకు వచ్చి నాకు ఇలాగ అన్యాయం జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడా? ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నానా? న్యాయం చేయమని అడిగాడా? అడగని దానికి ఎందుకు మీరు వాళ్ళ పరువు తీస్తారు? కాబట్టి ఎక్కడతో మీరు ఆపండి. అది వాస్తవం కాదు. ఆల్రెడీ బాధితులనేవాడు ఎవడైతే మీరు చిత్రీకరించారో అతను మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది, నాకు ఏ విధమైన అన్యాయం జరగలేదు. తోపులాట్లో అక్కడ డప్పు కొట్టే టైంలో తోపులాట జరిగింది అన్నారు. మరి డప్పు కొట్టి అంత సౌండ్ లో స్పీకర్ గారు కొట్టేయారనేది ఇంకా ఎర్రోళ్ళు ఎవరో లేరనుకుంటున్నారా మీరు? ఖబర్దార్ గణేష్ గారు, అసలు మిమ్మల్ని ఆ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. ఎందువల్లంటే ఆ రోజు సుధాకర్ సావుకి ప్రత్యక్ష కారణం మీరే. కావేరీబాయి గారు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ అయినా సరే నేటి ప్రభుత్వంతో నేను మాట్లాడుతున్నాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, గత ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ ని చంపిన కారకుడు ఎవరు? గణేష్. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే గణేష్. ఇమ్మీడియట్ గా కేసును బయటకు తీసి అర్జెంట్ గా గణేష్ ని అరెస్ట్ చేయమని చెప్పేసి నేను సభాముఖంగా ఒక దళితుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను.